మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. థియేటర్స్లోకి ఒక మంచి సినిమా, గొప్ప సినిమా వచ్చిందండి. తప్పనిసరిగా మీరు చూడాలి, ఆలస్యం చేయకుండా. అందుకనే ఈరోజు నేను చూసి ఆలస్యం చేయకుండా ఒక చిన్న రివ్యూ మీకు ఇచ్చేస్తే మీరు వెంటనే వెళ్ళి థియేటర్స్లోకి వెళ్ళి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా చూడాల్సినటువంటి సినిమా అన్నమాట ఇది. అందుకనే ఈ చిన్న రివ్యూ మీకోసం. ఈ సినిమా మై వాపస్ ఆవుంగా, హిందీ సినిమా. అసలు హిందీ వచ్చినా రాకపోయినా సరే మీరు ఆ సినిమా ప్రారంభమయ్యి సినిమా ఎండ్ అయ్యేలాగా మీకు భాషతో సంబంధం లేకుండా మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారండి. మర్చిపోతారు భాష, దేశం, ప్రాంతం, కులం, మతం వీటినన్నిటినీ మర్చిపోయి అప్పుడే తొలిసారి మనం ప్రేమ గురించి వింటున్నామా, అప్పుడే తొలిసారి మనం ఒక ప్రేమ కథా చిత్రాన్ని చూస్తున్నామా అన్నట్టు మన హృదయాలు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఒక యవ్వనోద్వేగంలోకి వెళ్ళిపోయి ట్రాన్స్లోకి వెళ్ళిపోతాయి. అంత బాగా తీసాడండి సినిమా. ఈ సినిమా మై వాపస్ ఆవుంగా తీసింది ఎవరు? ఇంతియాజ్ అలీ. ఇంతియాజ్ అలీ సినిమాలు అంటేనే ఫీల్ గుడ్ మూవీస్. లవ్ స్టోరీ, తనదైనటువంటి గొప్ప పొయిటిక్ అప్రోచ్తో ఇంతియాజ్ అలీ సినిమాలు తీస్తాడు. జబ్ వి మెట్, లవ్ ఆజ్కల్ ఇట్లాంటి సినిమాలు చాలా ఆయనవి వచ్చాయి. తమాషా మీరు చూడొచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ప్రేమ కాన్సెప్ట్నే తీసుకొని అతను ఒక అద్భుతమైనటువంటి దర్శకత్వ ప్రతిభతో మనల్ని కట్టి పడేస్తాడనమాట. ఈ సినిమా చూశానండి. సినిమాకి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు సజెస్ట్ చేస్తే వెళ్ళాను. కానీ వెళ్ళినప్పుడు ఎంత తేలికగా వెళ్ళానో తిరిగి వచ్చేటప్పుడు అంత భారంగా, హృదయం అంతా కన్నీరుతో నిండిపోయినంత భారంగా వచ్చాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళు తుడుచుకుంటుంటే ఎవరన్నా చూస్తారేమో అని కాస్త సిగ్గుపడ్డాను. ఎందుకో దుఃఖం పొరలు పొరలుగా తన్నుకొచ్చింది. సరే, సినిమా చూసిన తర్వాత ఈ ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది. నేను ఇంకెవరిని చూడకుండా ఇంటికి వచ్చాను, ఆ ట్రాన్స్లోనే ఉన్నాను, త్వరగా చెప్తే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి. సో మిత్రులారా, ఈ సినిమాలో పార్టిషన్ కాలం లాంటి సినిమా అండి ఇది. 1947 ఇండియా విభజన, ఇండియా పాకిస్తాన్ విభజన కాలం నాటి కథ అండి. సో దీన్ని బేస్ చేసుకొని పింజర్, 1947 ఎర్త్, దీపా మెహతా, గదర్ సినిమా, సో ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చాయి కదా. వాటి అన్నింటికంటే కూడా ఆ కోవలో ఉన్నప్పటికీ వాటిలో ఆ కోవలో ముందు వరుసలోకి వచ్చేస్తుంది ఈ సినిమా అన్నమాట. తప్పనిసరిగా మనం దేశము, భాష, మతం, సరిహద్దులు వీటినన్నింటినీ కూడా మర్చిపోతాం అన్నమాట. సో మిత్రులారా, ఈ సినిమా కథ జోలికి నేను వెళ్ళను. అంటే దేశ విభజన కాలం నాటి ప్రేమ కథలన్నీ మనకు తెలుసు. ఇందులో కీను అనే పాత్ర, యువకుడు, సిక్కు యువకుడు. ఆ పాత్ర 95 సంవత్సరాల వయసులో తను పంజాబ్ విభజన తర్వాత తను ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయి జియా, ఆ అమ్మాయిని మళ్ళీ నేను తప్పనిసరిగా నిన్ను కలుసుకుంటాను అని చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని తలుచుకుంటూ 78 సంవత్సరాలు బ్రతికే ఉంటాడండి. 95 సంవత్సరాల వయసులో ఆ వృద్ధుడు తను తన ప్రియురాలికి చేసినటువంటి వాగ్దానాన్ని తలుచుకుంటూ ఉంటాడు. డిమెన్షియాలో బాధపడుతూ ఉంటాడు, స్ట్రోక్ వస్తూ ఉంటుంది. డెత్ బెడ్ మీద ఉండి కూడా ఆయన తన అమర ప్రేమ గాథను తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. ఏవేవో చెప్తూ ఉంటాడు. హిట్లర్ గురించి చెప్తూ ఉంటాడు, మార్స్ గురించి చెప్తూ ఉంటాడు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. అతని మనవడు లండన్లో ఉంటాడు. ఆ మనవడు వచ్చి తాతతో కబుర్లు చెప్పి ఇలాగ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి తాత చెప్పేటటువంటి ఆ పిచ్చి పిచ్చి మాటలు,
అందులోనే హిస్టరీ ఉంటుంది, అందులోనే ఫిలాసఫీ ఉంటుంది, అందులోనే పొయిటరీ కూడా ఉంటుంది. మొత్తానికి తాత దగ్గర నుంచి అతని లవ్ స్టోరీ రాబడతాడండి మనవడు. ఈ మనవడు పాత్ర పోషించినటువంటిది ఎవరయ్యా అంటే దిల్జిత్ దోసాంజ్. చాలా అంటే అమర్ సింగ్ చమ్కీలా అనే సినిమా చూసే ఉంటారు, అది కూడా ఈ ఇంతియాజ్ అలీ తీసినటువంటి గొప్ప సినిమానే. సో ఇంతియాజ్ అలీ ట్రాక్ రికార్డ్ అలాంటిది కాబట్టి నేను తప్పనిసరిగా వెళ్ళి ఈ సినిమా చూశాను. సో 95 సంవత్సరాల వయసులో 78 సంవత్సరాల నాటి దేశ విభజన కాలంలో పాకిస్తాన్లో సర్గోదా అనే టౌన్లో తన ప్రియురాల్ని వదిలి వచ్చేస్తూ అనివార్య కారణాల వల్ల నేను నిన్ను వదిలివేసినప్పటికీ కూడా, ఇప్పుడు వెళుతున్నప్పటికీ కూడా నేను వస్తాను అని చెప్పేసి చెప్తాడే. ఆ మాట పట్టుకొని ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని పట్టించుకోరు. మనవడు వచ్చి మనవడి పాత్రలో నటించినటువంటి దిల్జిత్ దోసాంజ్ అని చెప్పాను కదండి, అతను నిర్వాయర్ అనమాట, అతని పేరు. లండన్లో ఉంటాడు. అతను అక్కడ లండన్లో ఉండి ప్రేమలో పడతాడు. ఒక రిఫ్యూజీ లాగానే అతను కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటాడనమాట. మొత్తానికి తాత అనుభవించినటువంటి ఆ ట్రామా ఏదైతే ఉందో, 78 సంవత్సరాల వేదన ఏదైతే ఉందో, దాన్ని మనవడు బయటికి లాగుతాడు. చివరికి ఆ మనవడు ఆ మృత్యు శయ్య మీద ఉన్నటువంటి తాత కోసం పాకిస్తాన్ వెళ్తాడు. ఏమైంది? పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఆ తాత ప్రియురాలు, తాతకే 95 సంవత్సరాలు ఆ తాత ప్రియురాలు జియా, ఆమె ముస్లిం యువతి, ఇతను సిక్కు. సో ఆనాటి ఆ ప్రేమికురాలు ఈనాటికి ఉందా? అతను అక్కడికి వెళ్తాడు మనవడు తాత కోసం. అంటే తాతని ఇంకా వాళ్ళ అందరూ కూడా, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అతను ఇక ఎప్పుడు పోతాడా అని చూస్తూ ఉంటుంటే, మనవడు మాత్రం కాదని చెప్పి తాతలో రహస్యంగా దాగి ఉన్నాడు, దాన్ని తీస్తాడు. అక్కడికి వెళ్తాడు పాకిస్తాన్. సరే, పాకిస్తాన్కి వెళ్తే అతను తన తాత ప్రియురాల్ని కలుస్తాడా ఏమిటి అనేటటువంటిది మీరు సినిమాలో చూడండి మిత్రులారా. సినిమా నడుస్తూ ఉన్న కొద్ది హృదయం హార్ట్ బీట్ అంటామే, అది అలాగా పెరిగిపోతూ వచ్చిందండి. ఇది సినిమా ఎంత మ్యాజిక్ చేశారంటే డైరెక్టర్ ఇంతియాజ్ అలీలో చిత్ర నిర్మాణానికి సంబంధించినటువంటి, అలాగే మతానికి మానవులకి మధ్య ఉన్నటువంటి సంఘర్షణని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అవగాహన చేసుకోవాలో అనేటటువంటిది ఒక ఆత్మ అతనికి ఉంది. ఆ ఆత్మతో పాటు అతనికి ఒక కవితాత్మ కూడా ఉంది. సో ఈ పొయిటిక్ టింజ్ అనేటటువంటిది ఉందే, అది నసీరుద్దీన్ షా, ఇప్పుడు నేను చెప్పానే 95 సంవత్సరాల వృద్ధుడి పాత్ర పోషించింది. మంచం మీదే ఉంటాడు, తన ప్రేమను తలుచుకుంటూ ఉంటాడు. ఆ పాత్ర పోషించింది నసీరుద్దీన్ షా అండి. ఇలాగ మీరు చేతులు ఇలా ఎత్తి నమస్కారం పెట్టకపోయినా మీ లోపల వందల వేల చేతులు అలాగా నమస్కారం ఆయనకి సమర్పించుకోకుండా ఉండలేవన్నమాట. అంత అద్భుతం. అంటే ఆంగికాభినయం అంటే మనిషి నటన అంటే బయట సర్వాంగాలతో చేసేటటువంటిది నటన అంటే మంచం మీద ఉండి చూపించాడండి అతనిలో ఉన్నటువంటి మహానటుడిని. నసీరుద్దీన్ షాకి ఎన్ని అవార్డులు ఇస్తారో ఏమో నాకు తెలియదు, కానీ అతన్ని చూడడానికైనా వెళ్ళాలి. 95 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడైనటువంటి పాత్రలో అతను నటించినటువంటి నసీరుద్దీన్ షా నటన, డైరెక్టర్ ఇంతియాజ్ అలీ పొయిటిక్ టింజ్ అని నేను అంటున్నామే, అతని దర్శకత్వ ప్రతిభ, అతనిలో ఉన్నటువంటి ఆత్మ, అతని కవితాత్మ, నసీరుద్దీన్ షా నటనా ప్రతిభ, వీళ్ళిద్దరికీ తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఫ్లేవర్, ఆ మ్యూజికల్ కలర్, ఈ మూడు కలగలిసి ఒక అద్భుతమైనటువంటి రంగుల దృశ్యాన్ని మన ముందు ఉంచారండి. అది మామూలు దృశ్యం కాదండి, అది మాట్లాడుతుంది, అది పాటలు పాడుతుంది, అది మన హృదయాన్ని మీటుతుంది. మన హృదయంలో ఎక్కడెక్కడో ఏవేవో కల్లోల సాగరాలని కదిపి ఊపి పాడేస్తుంది. సమస్తాన్ని మనల్ని నెట్ట నిలువున కదిలించేస్తుంది. ఈ ముగ్గురు కలిపి ఒక మాయ చేశారండి, మంత్రం చేశారండి. అదే ఈ సినిమా అన్నమాట. పోతే ఈ సినిమా మీరు తప్పనిసరిగా చూడండి, థియేటర్స్లోకి వెళ్ళి. ఈ సినిమా అంటే ప్రేమ కథని ముందే చెప్పానే,
ప్రేమ కథని ఎప్పుడు విన్నా సరే అప్పుడే ప్రేమ గురించి వింటున్నట్టు ఉంటుందంట అని ముందు చెప్పినట్టు, కానీ ఇలా ఈ సినిమా చూసినప్పుడు కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత ఇలాంటి సినిమాలు తప్పనిసరిగా మనం చూడాలి అని చెప్తున్నాను. ఎందుకు చూడాలి అని అంటే ఈ సినిమాలో కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు. ప్రేమ కథను తీసుకోవాలంటే ఏ కథనైనా తీసుకోవచ్చు. దేశ విభజన కాలం నాటి ప్రేమ కథని ఎందుకు తీసుకోవాలంటే, దేశ విభజన అనేటటువంటిది రకరకాలుగా ఒక ట్రామా ఈ దేశాన్ని పట్టుకొని పీడిస్తుందండి. అది ద్వేషపూరితంగానో, ప్రేమపూరితంగానో, ఉద్వేగంగానో, ఆవేశంగానో, ఆవేదనపూర్వకంగానో ఏదో ఒక రకంగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తుంది. సో ఇది ఒక తరం నుంచి ఇంకో తరానికి ఒక రాంగ్ డైరెక్షన్లో తర్జుమా అవుతూ వస్తుంది దేశ విభజన అనేటటువంటిది ఎవడో బ్రిటిష్ వాడు చేసి వెళ్ళిపోయాడు. తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అన్నట్టు మీ దేశాన్ని మేము విభజించేసాం, మీరు తన్నుకు చావడానికి వాడు వెళ్ళిపోయాడు. సో దేశ విభజన కాలం నాటి రాజకీయాలని కూడా చాలా సెటైరికల్గా ఈ సినిమాలో చక్కగా చూపిస్తూ ఉంటాడు. గొప్ప గొప్ప డైలాగులు ఉంటాయి, అద్భుతమైనటువంటి పాటలు ఉంటాయి. ఏఆర్ రెహమాన్ ఇక తెలుసు కదండి, పంజాబీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కాబట్టి, ఇతను పంజాబీ కాబట్టి ఈ హీరో కథానాయకుడు కీను కాబట్టి ఆ పంజాబీ హార్ట్ బీట్ మనకి ఈ సంగీతంలో చూపిస్తాడనమాట ఏఆర్ రెహమాన్. ఇక్కడ హీరో మనవడు చాలాసార్లు చాలా రకాలుగా ఈ దేశ విభజన అనేటటువంటిది రెండు మతాలకు సంబంధించినటువంటిది కాదు, అది పొలిటికల్గా జరిగిందంటే, జియో పొలిటికల్గా జరిగింది, ఒక విభజన అనేటటువంటిది జరిగింది. సో దీన్ని మతపరమైనటువంటి విద్వేషం దృష్టితో చూడకూడదు అనేటటువంటి దాన్ని చెప్పడం కోసం అతను చెప్పాడు. దీంట్లో చాలా రకాలుగా అతను చెప్పాడు. కానీ తరాలు మారుతున్న కొద్దీ మనం విద్వేషాన్ని మోసుకుంటూ మనం ఒక తరం నుంచి ఇంకో తరానికి ద్వేషాన్ని ఇస్తున్నాం. అది కాదు, రియాలిటీని గమనించాలి. దేశ విభజన కాలంలో జరిగినటువంటి రియాలిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, తర్వాత తరానికి ఇవ్వాలి. ఆ రియాలిటీ ఏమిటయ్యా అంటే, ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు అని కాదు, వాళ్ళని వీళ్ళు చంపుకున్నారు, వీళ్ళని వాళ్ళు చంపుకున్నారు, హంతకుల్లో వాళ్ళు ఉన్నారు, హంతకుల్లో వీళ్ళు ఉన్నారు. అలాగే ఆప్యాయంగా హస్తాలతో ఆదుకుని హత్తుకున్నటువంటి వాళ్ళలో ఆ మతం వాళ్ళు ఉన్నారు, ఈ మతం వాళ్ళు ఉన్నారు. అంటే ఒకళ్ళని ఒకళ్ళు కాపాడాలనేటటువంటి కరుణా దృష్టితో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళలోనూ ఉన్నారు, వీళ్ళలోనూ ఉన్నారు. ఇది గమనించాలి. దేశ విభజన అంటూ జరిగిపోయింది, దశాబ్దాలు గడిచిపోయాయి, శతాబ్దాలు కూడా గడిచిపోవచ్చు. కానీ సామాన్య మానవులు, యువతీ యువకులు, వారికి ఈ దేశ విభజనతో సంబంధం లేదు, ప్రేమకు అసలే సంబంధం లేదు. ఈ కథ వింటే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటుందండి. సో మిత్రులారా, దేశ విభజన అనేటటువంటిది రెండు మతాలకు సంబంధించినటువంటి కాదు, అది రాజకీయమైనటువంటి వ్యవహారము. సో వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటే కాదు, ఇది మీరు మీ మనసులోనే సమాధి చేసేసుకోవద్దు, కొన్ని వాస్తవాలు చెప్పాలి అని చెప్పి మన ముందు తరానికి, అంటే పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో 1947 నాటి దేశ విభజన నాటి పరిస్థితులు, ఆ దుఃఖం, ఆవేదన గుండెల్లో పెట్టుకోవద్దు, నిజాలు మాకు కూడా చెప్పండి ఏం జరిగాయని. అంటే కొన్ని భయంకరమైనటువంటి నిజాలు మనకు తెలియాలన్నమాట, తెలిసాయి ఈ సినిమా ద్వారా. సో అవి తెలిసిన తర్వాత మనం హిందూ ముస్లిం ద్వేషం అనేటటువంటిది మర్చిపోతాం అనమాట. అది కోర్ పాయింట్గా, కోర్ థీమ్గా ఇందులో ఉంది. వాళ్ళని వీళ్ళని వాళ్ళు చంపుకున్నారు, వాళ్ళని వీళ్ళని వాళ్ళు కూడా కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ప్రాణాలు అర్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ ద్వేషమే కాదు, ప్రేమ కూడా ఉంది, ప్రేమను మాత్రం చూడండి అని చెప్పేసి. కాబట్టి మతాలు చంపుకోవచ్చండి, కులాలు చంపుకోవచ్చండి, కానీ ప్రేమను మాత్రం మీరు ఎవరూ చంపలేరండి. కాబట్టి ప్రేమకు మతం లేదండి, ప్రేమకు దేశం లేదండి, ప్రేమకు హద్దులు లేవు, సరిహద్దులు లేవండి అని చెప్పడానికి ఒక అద్భుతమైన అమరగాథల ఈ సినిమాని తీశాడు. ఇంకొకటి ఏమిటంటే మిత్రులారా, ఈ సినిమాని తప్పనిసరిగా చూడండి అని ఎందుకు చెప్తున్నానంటే, ధురంధర్ లాంటి సినిమాలు, కేరళ స్టోరీ లాంటి సినిమాలు విద్వేషాన్ని ప్రచారం చేసి విషాన్ని మన గుండెల్లోకి ఎక్కించేటటువంటి సినిమాలు, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఎవరైతే మతాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి
అనుకూలమైనటువంటి సినిమాలు తీసి విషాన్ని మనలో నింపేటటువంటి సినిమాలు తీస్తున్నారే ఈ మధ్య. వాటిని కోట్లాది మంది సినిమాలు చూస్తున్నారే, ఆ సినిమాలు చూసి ఇదే దేశభక్తి అనుకుంటున్నారే. కుహనా దేశభక్తి, దొంగ దేశభక్తిని దేశభక్తిగా, ప్రశ్నించే వాళ్ళని ద్వేషద్రోహులుగా చిత్రించేటటువంటి వాళ్ళు, సత్యాల్ని అసత్యాలుగా, అసత్యాల్ని సత్యాలుగా చిత్రించి గొప్ప సినిమాలుగా ప్రచారం చేస్తున్నారే, అలాంటి సినిమాలు వచ్చి ఈ దేశాన్ని మరోసారి వందల సార్లు, వేల సార్లు మళ్ళీ ఈ దేశాన్ని విభజించేటటువంటి పనులు చేస్తున్నారే. అలాంటి సినిమాలు వస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమా తీయడం కూడా చాలా గొప్ప విషయం. ఇంతియాజ్ అలీకి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా మీరు కూడా చూసిన తర్వాత తప్పనిసరిగా ఇంతియాజ్ అలీని మెచ్చుకుంటారండి. ఇలాంటి సినిమాలు తీయాలండి. ఇలాంటి ప్రేమ కోసమే కాదు, దేశం కోసమే కాదు, మనుషుల కోసం తీయాలండి. మనుషుల కోసం, మానవత్వం కోసం ఇలాంటి సినిమాలు తీయాలి. ఇలాంటి సినిమాలు తీస్తే మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని తప్పనిసరిగా కడిగేసుకుంటాం. దానంతటా అదే మాయమైపోతుంది. ప్రేమ మాత్రమే మిగులుతుంది. మన దృష్టిలో కులం, మతం అనేటటువంటిది మిగలదు. మనుషులు మాత్రమే మిగులుతారు. ప్రేమ మాత్రమే మిగులుతుంది. తప్పనిసరిగా మై వాపస్ ఆవుంగా, నేను తప్పనిసరిగా నీ దగ్గరికి మళ్ళీ వస్తానని ఒక మాట ఇస్తాడు. ఆ మాట కోసమే ఆ వృద్ధుడు ఆందోళన పడుతూ ఉంటాడు చివరి నిమిషం దాకా. సరే, మనవడు ఏం చేశాడు? ఆ తాతకి తన ప్రియురాల్ని చూపించాడా ఫోన్లో? ఏమైంది? కథని ఎలా నడిపాడు డైరెక్టర్? ఎంత అద్భుతంగా నడిపాడు. తప్పనిసరిగా మీరు చూడండి. చూసిన తర్వాత నా రివ్యూని మీరు తప్పనిసరిగా మెచ్చుకుంటారు. మిత్రులకు కూడా షేర్ చేయండి తప్పనిసరిగా. అర్జెంటుగా ఈ సినిమా చూసేయాలి మీరు. మళ్ళీ చెప్తున్నాను, అన్ని థియేటర్స్లో లేకపోవచ్చు, మీకు అందుబాటులో ఉన్నటువంటి థియేటర్లో మాత్రం చూడండి మిత్రులారా. నచ్చితే ఈ రివ్యూని మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.